అవునండి. రిడక్షన్ ఫార్ములా ఫర్ cosecant power nx into dx n greater than equal to 2 and hence find cosecant power 5x into dx అండి. అంటే మనకి ఇక్కడ ఇందాక చేసినట్టే మనకి సీకెంట్ ఎలా చేసామో అలాగే చేయాలి. సొల్యూషన్ అండి. మనకి లెట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం అంటే cosecant power nx into dx అండి. దీన్ని ఎలా రాస్తామంటే cosecant power n-2 x into cosecant square x అండి. ఇక్కడ dx, ఇక్కడ మనకి ఇది f of x అయితే ఇది g of x అండి. ఇది f of x అయితే ఇది g of x. మనం మామూలుగా అయితే బై పార్ట్స్ ఫార్ములా అండి. f of x into g of x into dx. ఫస్ట్ ఏం రాస్తామంటే f of x into ఇంటిగ్రల్ g of x into dx మైనస్ f dash x into ఇంటిగ్రల్ g of x into dx హోల్ dx అండి. అంటే ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ నాలుగిటికి మాత్రం సైన్ కాస్ సీకెంట్కి మాత్రం మనం బై పార్ట్స్ ఫార్ములా వాడతాం. tan పార్ట్కి మాత్రం వేరే ఫార్ములా వాడతాం అండి. అంటే ఇక్కడ f of x అంటే మనకి cosecant పవర్ n-2 x, అలాగే g of x అంటే మనకి cosecant స్క్వేర్ x అండి. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్కి ఏమో మనం డెరివేటివ్ చేయాలి, సెకండ్ ఫంక్షన్కి ఏమో ఇంటిగ్రేషన్ చేయాలండి. అంటే f dash x చేయాలి, అంటే x పవర్ n అండి, n-2 ఇంటూ cosecant పవర్ n-3 x ఇంటూ cosecant xకి మైనస్ cosecant x ఇంటూ cot x అండి ఫర్ డెరివేటివ్. అంటే మనకి ఇక్కడ రెండు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి మైనస్ n-2 ఇంటూ cosecant పవర్ ఎంత అవుతుందంటే ఇక్కడ పవర్ 1 ఉంటుందండి, అంటే n-2 అవుతుంది x ఇంటూ cot x అండి. ఇది f dash x. ఇక్కడేమో ఇంటిగ్రేషన్ చేయాలి g of x ఇంటూ dx. అంటే దీనికి ఏమో రాస్తామంటే cosecant స్క్వేర్ x ఇంటూ dx అండి, అంటే మైనస్ cot x అని రాయాలి. ఇక్కడ f of x అంటే మనకి in ఈజ్ ఈక్వల్ టు f of x అంటే cosecant పవర్ n-2 x అండి, అలాగే g of x అంటే మైనస్ cot x. ఇక్కడ మైనస్ f dash x అంటే మైనస్ ఆఫ్ n-2 cosecant పవర్ n-2 x ఇంటూ cot x అండి. అలాగే ఇక్కడ f dash x అండి, g of x అంటే మైనస్ cot x ఇంటూ dx. ఇక్కడ ఎదర మైనస్ వస్తుంది కాబట్టి cosecant పవర్ n-2 x ఇంటూ cot x అండి. అలాగే మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి, మైనస్ n-2 ఇంటూ cosecant పవర్ n-2 x ఇంటూ cot x అండి. cot x ఇంటూ cot x cot స్క్వేర్ x ఇంటూ dx అండి. అంటే మనం మైనస్ cosecant పవర్ n-2 x ఇంటూ cot x మైనస్ n-2 ఇంటూ cosecant పవర్ n-2 x ఇంటూ cosecant స్క్వేర్ x మైనస్ 1 అని రాయాలండి ఇంటూ dx మైనస్ cosecant పవర్ n-2 x ఇంటూ cot x మైనస్ ఇప్పుడు మల్టిప్లై చేయాలండి, అంటే n-2 ఇంటూ ఇక్కడ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ యాడ్ చేస్తే ఇక్కడ cosecant పవర్ nx అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి, అంటే n-2 మనకి cosecant పవర్ 1తో మల్టిప్లై చేయాలి కాబట్టి cosecant పవర్ n-2 x ఇంటూ dx అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ cosecant పవర్ n-2 x ఇంటూ cot x అండి. ఇక్కడ
n-2 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏం రాస్తామంటే IN అని రాస్తామండి. ఇక్కడ ప్లస్ n-2 ఇంటూ IN-2 అని రాస్తాం. పవర్లో n-2 ఉంది కాబట్టి IN-2 అని రాస్తాం. ఇప్పుడు మనం IN యువతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే IN ప్లస్ n-2 IN అండి. IN యువతలు తీసుకొచ్చేసాం, మిగతాది రాస్తానండి. మైనస్ కొసీకంట్ పవర్ n-2 x ఇంటూ cot x ప్లస్ n-2 ఇంటూ IN-2 అండి. అంటే మనం రెండింటిలోనూ IN కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే 1 ప్లస్ n-2 అండి. ఇక్కడ మైనస్ కొసీకంట్ పవర్ ఏమవుతుందంటే n-2 x ఇంటూ cot x ప్లస్ n-2 ఇంటూ IN-2 అండి. ఇప్పుడు IN ఇంటూ n-1 అండి మైనస్ కొసీకంట్ పవర్ n-2 x ఇంటూ cot x ప్లస్ n-2 ఇంటూ IN-2 అండి. మనకి ఓన్లీ IN కావాలి కాబట్టి n-1 దానికి ఎందుకు తీసుకొచ్చేస్తే IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకంట్ పవర్ n-2 x ఇంటూ cot x బై n-1 అండి ప్లస్ n-2 బై n-1 ఇంటూ IN-2 అండి. దిస్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా ఫర్ IN ఈజ్ ఈక్వల్ టు కొసీకంట్ పవర్ x ఇంటూ dx అండి. ఇప్పుడు మనం ఇక్కడ కొసీకంట్ పవర్ 5x ఇంటూ dx రాయాలి. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే 5 తీసుకోవాలి, అంటే I5 వాల్యూ. ఇక్కడ మైనస్ కొసీకంట్ పవర్ ఎంత అవుతుందంటే 5-2 అంటే 3 అవుతుందండి ఇంటూ cot x బై 5-1 అంటే 4 అవుతుంది. ఇక్కడ 5-2 అంటే 3 అవుతుందండి, 5-1 అంటే 4 అవుతుంది. ఇక్కడ 5-2 అంటే 3 అవుతుందండి. మళ్ళీ I3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ కొసీకంట్ క్యూబ్ x ఇంటూ cot x బై 4 ప్లస్ 3/4 ఇంటూ I3 వాల్యూ అండి. అంటే మైనస్ కొసీకంట్ పవర్ 3-2 అంటే కొసీకంట్ x ఇంటూ cot x బై 3-1 అంటే 2 అండి ప్లస్ 3-2 అంటే 1/2 అండి, అంటే 3-I1 అవుతుంది. అంటే మైనస్ కొసీకంట్ క్యూబ్ x ఇంటూ cot x బై 4 అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ 3/8 అవుతుంది. కొసీకంట్ x ఇంటూ cot x ప్లస్ 3/8 ఇంటూ I1 వాల్యూ అండి మైనస్ కొసీకంట్ క్యూబ్ x ఇంటూ cot x బై 4 మైనస్ 3/8 ఇంటూ కొసీకంట్ x ఇంటూ cot x. I1 వాల్యూ అంటే మనకి ఇంటిగ్రల్ కొసీకంట్ x ఇంటూ dx చేయాలి, అంటే log tan x బై 2 అండి, log tan x బై 2 ప్లస్ ఇది మనకు ఆన్సర్. కొసీకంట్ ఈ రిడక్షన్ ఫార్ములాకి సంబంధించి ఈ 6 అండి, 6 కంపల్సరీ ఒక ఎస్ఏ వస్తుంది కాబట్టి ఈ 6 నేర్చుకుంటే కంపల్సరీ 2Bలో కంపల్సరీ వచ్చి ప్రాబ్లం అండి. కాబట్టి ఈ 6 నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.